ఎవరు సీఎం అవుతే బాగుంటుందని ఏం చేయమంటే ఏం చెప్తామండి. ఇప్పుడు మామూలుగా అయితే జనసేన టీడీపీ పొత్తు అయితే కొద్దిగా వైసీపీకి కొద్ది దెబ్బ కింద కాపాడుతుందండి. అనుకుని మొన్న 150 వచ్చాయి కదా సీట్లు, 100 సీట్లు వస్తాయేమో అనుకున్నాం. అది కూడా నమ్మకం ఉండలేదండి మాకు. ఎందుకంటే ఇప్పుడు రెండు బలమైన పార్టీలు ఇడిపోతుందండి అక్కడ. పోయిన ఎలక్షన్కి అసలు టీడీపీ రావాలా, మొత్తం అంతా జనసేన ఎడగొట్టేసిందండి. దానివల్ల దెబ్బతింది. అభివృద్ధి పరంగా ఎలా ఉందండి? అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి అయితే మాత్రం చాలా క్లాస్ వేయడండి. ఒక రోడ్లు తప్పించి ప్రతి ఇంట్లోనే లబ్ధి పొందిన వాళ్ళే, ప్రతి ఇంట్లో కూడా రూపాయితో సహా లబ్ధి పొందిన వాళ్ళండి. ఇప్పుడు పథకాలన్నీ ఫ్రీగా ఇచ్చేసినాడు కదా జనాలందరికీ. పథకాలు నవరత్నాలు అన్నీ అమలు చేస్తారండి. దానివల్ల సోమరిపోతులు అయిపోతున్నారని చెప్పేసి జనాలు అవ్వరండి. ఎలా అవుతారండి? సోమరిపోతులు పని పథకం పెట్టడం వల్ల సోమరిపోతులు అవుతున్నారు తప్ప దానివల్ల ఏమో సోమరిపోతులు అవ్వట్లేదండి. ఇప్పుడు రైతులకి గిట్టుబాటు కూడా ధరలు వస్తలేవని చెప్పేసి అంటున్నారు కదా. అంటున్నారండి. మరి అంటే మరి కేంద్రం ఇవ్వాలి కదండి. ఈ వాళ్ళ చేతులు ఏముందండి? కేంద్రం చేతులు ఉందండి. ఇది గిట్టుబాటు ధర ఇతని చేతులు లేదు కదండి. రోడ్లు ఒకటే కొద్ది దెబ్బతున్నాయండి. మరి అక్కడ పిల్లలందరూ ఇక్కడ ఉద్యోగాలు చేసుకొని వస్తున్నారు కదా, అక్కడ ఉద్యోగాలు దొరికే అవకాశాలు లేవండి. మరి మాకు ఇవి లేవు కానీ కంపెనీలు లేవు కదా. మరి కంపెనీలు లేవండి. ఆయన ఈ 5 సంవత్సరాల్లో పెట్టాలనే అవకాశం కూడా ఆయనకి అంటే ఐడియా రాలేదని ఆలోచన. ఐడియా రావాలంటే మరి ఇది కేంద్రం నుంచి రావాలమ్మండి, బడ్జెట్లు మరి బయట వాళ్ళు రావాలమ్మండి. దానివల్ల మరి ఈయన ఏం చేస్తాడండి మరి? మరి ఇప్పుడు చంద్రబాబు గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ఇప్పుడు వాళ్ళిద్దరు పోటీగా చేసుకొని వస్తున్నారు కదా, వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు అంటున్నారు గెలిస్తే? మరి ఊళ్ళు పడతా అన్నారండి. ఏమో అది చూడాలి కదండి. మరి ఇద్దరు కలిసిన తర్వాత ఏమవుతుంది అన్నది చూడాలి కదండి. ఏమైనా కేవలం అంటే రెండు కలిస్తే అంతా దీనికి దెబ్బ కొట్టే ప్రయత్నం ఉందండి.